హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య ఐఏఎస్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోబోతున్నామండి. నాకు తెలిసి ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా న్యూస్లో లైక్ అపాయింట్మెంట్ గురించి కానీ రిమూవల్ గురించి ఏదో ఒక ప్రస్తావన అయితే ఉంటుంది. బట్ అన్నిటికీ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్షన్ కమిషన్లో ఇవి ఉన్న ఇష్యూస్, వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంటుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ చూడలేదు. సో నేనేం చేస్తున్నా అంటే యాజ్ ఏ ఆస్పిరెంట్ ఇంకా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విషయాలన్నీ ఎంతవరకు తెలుసుకుంటే బాగుంటుంది, ఎంత ఇన్ఫర్మేషన్ మనకు ఎగ్జామ్కి యూజ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ నోట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అది కూడా ఎందుకు ఏ కాంటెక్స్లో చేస్తున్నానంటే మీకు గుర్తుంటే మనకు 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారండి? జ్ఞానేష్ కుమార్ గారు అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. బట్ ఆయన మీద ఏంటి అంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో, సారీ అండి, నోటీస్ టు ఇంపీచ్. యాక్చువల్గా ఇక్కడ ఇంపీచ్మెంట్ అనే పదం వాడకూడదు అనమాట. కాన్స్టిట్యూషన్లో కేవలం ఈ తొలగింపు అనేది, ఇంపీచ్మెంట్ అన్నది మనకు ప్రెసిడెంట్ రిమూవల్ దగ్గర మాత్రమే ఇంపీచ్మెంట్ అనే వర్డ్ యూజ్ చేశారు. బట్ మన ప్రింట్ మీడియా కానీ లేకపోతే కొంతమంది సోషల్ మీడియా కానీ ఆ వర్డ్ని ఇలా యూజ్ చేసేస్తున్నారు కాబట్టి, బట్ ఇది ఇంపీచ్మెంట్ కాదండి. ఈవెన్ సుప్రీంకోర్టు దగ్గర కూడా మనం జడ్జిని రిమూవ్ చేసే ప్రొసీజర్ సెన్షూర్ మోషన్ కిందకు వస్తుంది అది, అంతేకాని ఇంపీచ్మెంట్ కిందకు రాదు. ఓకే, సరే, ఇది క్లారిటీ కదా మీకైతే. ఏంటి, జ్ఞానేష్ కుమార్ గారి మీద ఇంపీచ్మెంట్కి నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పి. బట్ ఈయన ఎవరు అంటే మనకు 26 సిఈసిగా అపాయింట్ అయిన వ్యక్తి అనమాట. కేరళ ఏఎస్ ఆఫీసర్ అయిన. అంతకుముందు రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. రాజీవ్ కుమార్ గారు సెకండ్ టైం ఎన్డీఏ సెకండ్ టైం ఎలక్షన్స్ లాస్ట్ మన జనరల్ ఎలక్షన్ 24 మేలో అయిపోయింది కదా, తర్వాత ఆయన రిటైర్డ్ అయిపోయిన జరిగింది. సో ఈయన పవర్లోకి రావడం జరిగింది. ఈయన కన్నా ముందు ఎవరైనా ఏదైనా ఇలాంటి ఇంపీచ్మెంట్ ఇచ్చారా అంటే మీకు గుర్తుంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి మీద కూడా ఇలాంటి రిమూవల్ మోషన్ అనేది, మన ఇంపీచ్మెంట్ అనకూడదని చెప్పాను కదా, సో రిమూవల్కి సంబంధించిన నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరితో? అపోజిషన్ లీడర్స్ అనేవాళ్ళు ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ వాళ్ళకి తెలుసు లోక్సభలో వాళ్ళకి బలం లేదు అని కూడా. ఈవెన్ అలా తెలిసినప్పటికీ ఎందుకు ఇస్తారు అంటే ప్రజల్లో ఆ యొక్క ఆఫీస్ గురించి చర్చ అనేది జరుగుతుందన్నమాట. బికాజ్ ఇట్స్ ఏ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ప్రజల్లో ఆ చర్చ తీసుకురావడానికి అనేసి వివిధ పార్టీలన్నీ ఇలాంటి ప్రయత్నాలు ముందుకు తీసుకొస్తాయి. అందులో భాగంగానే ఈరోజు మనం చూస్తున్న జ్ఞానేష్ కుమార్ గారి మీద కూడా ఇలాంటి ఇంపీచ్మెంట్ తీసుకురావడం. అఫ్కోర్స్ ఈ బిల్లు వీగిపోతుందని వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద అండ్ ఎస్పెషల్ ఎలక్షన్ కమిషన్ మీద ఏవైతే క్రిటిసిజమ్స్ ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, రైట్. మీకు చిన్న బ్రీఫ్ ఏం చూసుకుందామంటే మీకు గుర్తుంటే 24లో మనకు జనరల్ ఎలక్షన్స్ జరిగాయండి. 26లో ఢిల్లీ ఎలక్షన్స్ కానీ, హర్యానా ఎలక్షన్స్ కానీ, బీహార్ ఎలక్షన్స్ చూసాం. రీసెంట్గా చూస్తే తమిళనాడుతో సహా వెస్ట్ బెంగాల్ వీటన్నిటితో చూస్తే మనకు 5 స్టేట్ ఎలక్షన్స్ అనేవి కూడా చూడడం జరిగింది. లైక్ కేరళ, పాండిచేరి, ఇవన్నీ అస్సాం అనమాట. ఓకే, నెక్స్ట్ 27లో మనకి ఎవరిది వస్తుందంటే ఉత్తరప్రదేశ్, పెద్ద స్టేట్ కదా, దాని ఎలక్షన్స్ రాబోతుంది. సరే, ఇప్పుడు దానికన్నా ముందు మనం ఎలక్షన్ కమిషన్ అదొకటే కాదు కదా, మనకి ఎలక్షన్ కమిషన్ అనేది యాజ్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కడెక్కడి నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, మనం ఎలక్షన్ కమిషన్ని ఏ డైమెన్షన్స్ చూడాలి అన్నది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకు? మనది ఎలాంటి గవర్నెన్స్, మనది డెమోక్రటిక్ గవర్నమెంట్, అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ అనమాట. సో ఈ డెమోక్రటిక్ అనేది మేబీ డైరెక్ట్ అయి ఉండొచ్చు, ఇండైరెక్ట్ అయి ఉండొచ్చు. మనం ఏంటి, ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే మనము ఒకరిని ఎన్నుకుంటే మన తరపున ప్రతినిధులు వెళ్ళి మన యొక్క డిజైర్స్ని, మన యొక్క ఎయిమ్స్ని, మన గోల్స్ని వాళ్ళు కూలంకుషంగా చర్చించి దానికి తగినట్టు తీర్మానాలు తీసుకుంటారు. బట్ డైరెక్ట్ లైక్ స్విట్జర్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, బ్రెజిల్ కానీ, రష్యా కానీ, ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ డెమోక్రసీస్ అనమాట. సో డిఫరెన్స్ తెలిసింది కదా. బట్ ఏదైతే ఉంది ఇదైతే డెమోక్రటిక్ గవర్నమెంట్. సో ఈ డెమోక్రసీకి మూల స్తంభం, వెన్నుముక ఏంటి? ఎలక్షన్సే కదా. ఎలక్షన్స్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ప్రజలు ఎవరికైతే పట్టం కడతారో వాళ్ళే ప్రభుత్వాన్ని నడిపిస్తారనమాట. సో ఈ ఎలక్షన్స్ అనేవి ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగినప్పుడే ప్రజలకు కూడా ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు ఉన్నాయి మనకు వింగ్స్,
ఏంటి, లెజిస్లేటివ్ అని, ఎగ్జిక్యూటివ్ అని, జ్యుడిషియల్ అని ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుతున్నాం? ప్రజలకి ఈ చట్టాలు, శాసనాలు ఇవన్నీ రూపొందిస్తూ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ అనేది గవర్నెన్స్ జరుగుతూ ఉంటుంది. బట్ ఈ రూపొందించే అధికారం ఎవరి చేతిలో పెట్టాలో ఆ విషయాన్ని మ్యానిపులేట్ చేసేస్తే ప్రజల్లో డెమోక్రసీ మీద నమ్మకం ఎక్కడుంటుంది? ఎన్నికల్లో వాళ్ళకి ఎన్నికలు ఉన్నాయి, ప్రభుత్వాన్ని మార్చగలమని ఆ ఒక కమిట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించారు. సో ఏదైనా ప్రభుత్వం ఉండి అది రెస్పాన్సిబుల్గా ఉండాలి ప్రజలకి, నువ్వెందుకు రెస్పాన్సిబుల్గా లేవు అని చెప్పి అప్పుడు జ్యుడిషియరీ అడగగలుగుతుంది. బట్ ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే ప్రజల అభీష్టం మేరకు కాదు అని తెలిసినప్పుడు ఈ డెమోక్రసీలో తిరుగుబాట్లు వస్తాయన్నమాట. అందుకని ఎలక్షన్ అనేది ఎప్పుడు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండాలి. మీకు గుర్తుంటే ఈవెన్ కేశవానంద భారతి కేసులో కూడా ఏం చెప్పారు? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద డాక్ట్రిన్ అనే విషయాన్ని కూడా అక్కడ చెప్పారు. ఎందుకు అంటే ఈ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపమే ఎలక్షన్స్ని ఫ్రీగా నిష్పక్షపాతంగా జరపడము అనేసి అన్ని పార్టీస్కి ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇవ్వాలన్నమాట. అందుకే కదా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవి మాట్లాడేటప్పుడు కూడా ఇదిగోండి మీరు రూలింగ్ పార్టీలో ఉన్నంత మాత్రం మీరు ఇవి తీసుకురాకూడదు, ఇలాంటి స్కీమ్స్ పెట్టేసేయకూడదు, లేకపోతే మీరు ఈ ఎక్స్పెండిచర్ వాడేయకూడదు, ఏంటి అందరిలాగే మీరు కూడా ఒక పార్టీలాగా ప్రజల ముందుకు వెళ్ళాలి, మీ మేనిఫెస్టో చెప్పాలి, ప్రజలు దాన్ని చూసి మీకు ఓట్లు వేసి మళ్ళీ గెలిపించుకోగలగాలి. ఇది మనం తెచ్చుకున్న ఒక పద్ధతి అనమాట. సో ఆ పద్ధతిని ముందుకు తీసుకెళ్ళగలిగింది ఎవరు అంటే ఒకే ఒక్కరు, ఎలక్షన్ కమిషన్. అందుకని ఎప్పుడూ ఎలక్షన్ కమిషన్ అనేది న్యూస్లో ఉంటుంది. అది ఏ ఫామ్ అయినా సరే, మీరు సపోజ్ ఇప్పుడు తీసుకుంటున్న సెన్సస్ సంబంధించి డీలిమిటేషన్ అన్నప్పటికీ కానీ, లేకపోతే సెన్సస్ ఇవన్నీ ఎందుకు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ని నిర్వచించడానికే కదా. నెక్స్ట్ డీలిమిటేషన్ అయినా కానీ, లేకపోతే ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి కానీ, జమిలీ ఎలక్షన్, సైమల్టేనియస్ ఎలక్షన్స్ కానీ, ఏ టాపిక్ చూసుకోండి ఇప్పుడు బాగా బర్నింగ్ సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రిజిస్టర్ దీంట్లో కానీ చాలా విషయాల్లో చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ గురించి తెలుసుకోకుండా మన కాన్స్టిట్యూషన్ని కంప్లీట్ చేయలేం. ఇదైతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోండి ఎక్కడైనా సరే. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటుంది, అది మన ఒక లైఫ్లో పార్ట్ అయిపోయిందనమాట. అలాంటప్పుడు దానికి సంబంధించిన లూప్ హోల్స్ అండ్ ఎవ్రీథింగ్, ఎక్కడైనా అన్యాయం జరిగితే బయటికి రావడం కానీ, ఈవెన్ ఎలక్షన్ కమిషన్లో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ లైక్ అపాయింట్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా న్యూస్లో వస్తున్నాయి. నేను ఆ విషయాలన్నింటినీ నాకున్న పరిజ్ఞానం మేరకు నేను కొన్ని సెక్టార్స్గా డివైడ్ చేయడం జరిగింది. మీకు గుర్తుంటే ఎలక్షన్ కమిషన్ భవన్ ఏమని పిలుస్తారండి? నిర్వాచన సదన్ అని పిలుస్తారంట. ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క పేర్లు పిలుస్తుంది. అట్లా ఎలక్షన్ కమిషన్ నిర్వాచన సదన్. ఇది ఎప్పుడు వచ్చింది? పోస్ట్లోకి 25 జనవరి 1950. సో అందుకని మనం ఏంటంటే ఈ రోజును గుర్తుపెట్టుకోవడానికి అనేసి 2011 నుంచి దీన్ని నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. ఓకే, ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి? ఎలక్షన్ కమిషను ఎక్కడ చెప్పబడిందండి? పార్ట్ 15లో చెప్పబడింది అనమాట. సో ఆ పార్ట్ 15లో ఏం చెప్పున్నారు ఎలక్షన్ కమిషన్లో? ఆర్టికల్ 324 నుంచి 329 వరకు, 329A వరకు కూడా మనకు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్స్ చెప్పడం జరిగింది. సో వాటిని మీరు ఒకసారి బ్రాడ్గా చూస్తే అసలు ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత ఏంటి అంటే ఏంటి, అసలు ఎందుకు ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చారు? ఎందుకు అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి. ఎవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి? అటు మన పార్లమెంట్ అంటే బోత్ ఏంటి, హౌస్ ఆఫ్ పీపుల్ కానీ, అదేవిధంగా హౌస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కానీ, ఈ రెండిటికి. అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్స్ అంటే అది లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా కానీ, లెజిస్లేటివ్ కౌన్సిల్కి అయినా సరే, ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే అంటే ఎమ్మెల్సీస్ కానీ, వీళ్ళు కాకుండా ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్, వీటి యొక్క ఎలక్షన్స్ చూడడానికి ఎలక్షన్ కమిషన్ని నియమించడం జరిగిందనమాట. అది మనం రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక వ్యవస్థ ఇది. అదే మనకు లోకల్లో చూస్తే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ 73rd కానీ 74th అంటే అటు పంచాయతీ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇవి చూస్తే స్టేట్లో ఉంటుంది. దాని గురించి ఇంకొకసారి సపరేట్గా మాట్లాడుతుంది. ఇక్కడికి ఇది చాలు. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఈ ఎలక్షన్స్ జరిపించారు అంటున్నారు కరెక్టే, ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని, లేకపోతే లోక్సభ మెంబర్ని, వీళ్ళందరినీ ఎవరు ఎన్నుకుంటున్నారు? సరే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇండైరెక్ట్ తీసుకోండి, బట్ ఎంపీను, ఎమ్మెల్యేను ఇవన్నీ ఎవరు? జస్ట్ ఎంపీకి ఎలక్షన్, ఎమ్మెల్యేకి మనం ఎలక్షన్స్ పెట్టేస్తున్నాము అంటే సరిపోతుందా? ప్రజలు రావాలి కదా. ఆ ప్రజలు ఎవరిని తీసుకోవాలి?
ఓటర్ లిస్ట్ అప్పుడు వస్తుంది. సో దాన్ని ఏ విధంగా ఇచ్చాము మనం? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కింద ఇచ్చాము, అడల్ట్ సఫరేజ్ కింద ఇచ్చాము. ఆర్టికల్ 326 అంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ గుర్తించి ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఈ మధ్య చాలా చాలా డిబేట్ అవుతున్న టాపిక్ ఏంటి? ఓటర్ లిస్ట్ సర్కి సంబంధించి అనమాట. మాట్లాడదాం దానికి సంగతి కూడా. ఈ రాజీవ్ కుమార్ కేసు ఇవన్నీ కూడా మాట్లాడదాం వెస్ట్ బెంగాల్కి సంబంధించి. ఓకే, తర్వాత ఏం చూస్తాము? పార్టీస్కి సంబంధించి అంటే రికగ్నైజ్డ్ పార్టీస్ ఏంటి, నాన్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఏంటి, నేషనల్ పార్టీస్ ఏంటి, స్టేట్ పార్టీస్ ఏంటి, ఇది చూస్తాము. ఇంకా సింబల్స్కి సంబంధించి ఏదైనా ఉంటే అది కూడా చూస్తామన్నమాట. మోరోవర్ ఈ ఎలక్షన్స్ అనేవి జరపడానికి వాటికి కొంచెం మెషినరీ కావాలి. అంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ, పోలింగ్ బూత్ వాళ్ళు కానీ, లేకపోతే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి కానీ, వీవీప్యాట్స్ గురించి, ఓటర్ వెరిఫికబుల్ పేపర్ దీనికి సంబంధించి, ఆడిట్ ట్రయల్కి సంబంధించి కానీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కానీ, ఇవి కొన్ని టెర్మినాలజీ తెలుసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే సరిపోదు కదా. ఈసీ అనేది నిష్పక్షపాతంగా స్వతంత్రంగా వ్యవహరించగలగాలి. సో ఎందుకు అంటే అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపాలి కాబట్టి. ఎందుకు అంటే ఇది ప్రభుత్వం, ఏనాటి ప్రభుత్వం? ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి. సో దానికనే మీకు ఆర్టికల్ 329 గమనిస్తే దీని మీద ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని, ఈవెన్ జ్యుడిషియరీ కూడా ఉండకూడదని ఆర్టికల్ 329లో ఒక క్లాస్ ఇస్తారండి. ఏం క్లాస్ ఇచ్చారు? అది జ్యుడిషియరీ కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్తున్నారు. అంటే అటు లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్ నుంచి కానీ, లేకపోతే అటు ఎగ్జిక్యూటివ్ కానీ, అటు జ్యుడిషియరీ కానీ ఎవరు దీని మీద ఎలాంటి అజమాయిషీ చెల్లించకూడదు. అప్పుడే ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్రంగా వ్యవహరించగలదు అని చెప్పి పెట్టుకున్న ఒక ఇదనమాట మనం ఇది. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఓటర్ని ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ ప్రభుత్వాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసినప్పుడే ఏ దేశమైనా ప్రగతిలోకి దూసుకెళ్తుంది. సో అందుకని ఏమేమి రిఫార్మ్స్ తీసుకురావాలి, ఏమేమి తీసుకొచ్చారు, ఏమేమి కమిటీస్ ఏమేమి రిఫార్మ్స్ ఇచ్చాయి అన్నది కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇందాక ఇక్కడ అన్నాం కదా ఓటర్ లిస్ట్ ఇప్పుడు అంటే బర్నింగ్ టాపిక్లో ఏముంది అన్న దానికోసం నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఆర్టికల్ 324లో సబ్ క్లాస్ 2, 5, 3 కూడా యాడ్ చేసుకోండి. 3 గురించి కూడా ఇక్కడ మాట్లాడదాం. సరే, ఇదైతే మీకు ఓవరాల్గా ఒక వ్యూ వచ్చింది కదా, ఏం మాట్లాడతాము, మనం దేని గురించి తెలుసుకోబోతాం అన్నది. సో ఫస్ట్ అయితే మనం చూద్దామండి. ఏమంటున్నారు? ఆర్టికల్ 324, ఆ 324కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నేను. ఓకే, వెయిట్ ఒక్క నిమిషం అండి. ఇక్కడ చూడండి, ఇది నేను డైరెక్ట్గా మన కాన్స్టిట్యూషన్లోంచి తీసుకున్నది అనమాట. సరే, ఇక్కడ 324లో వర్డ్స్ చెప్పారు. ఏమని చెప్పారు? అసలు 324 హెడ్డింగ్ ఏంటో చూడండి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అండి, ఊరికే అంత టాపిక్ అంతా చెప్పేసేసి అదేదో థీమ్ చెప్పేసాము అలా కాదు. యాజ్ ఎ ఆస్పిరెంట్గా మనకు ఆ టైప్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి. అవన్నీ ఎప్పుడు మనం గ్రాస్ప్ చేయగలము? అరే కాన్స్టిట్యూషన్ ఏం చెప్పారో మనం క్లియర్గా తెలుసుకుంటే, అసలు సోర్స్ అనేది మన దగ్గర ఉంటే ఎవరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పినా కానీ మనకు క్లారిటీ ఉంటుందన్నమాట. సో అందుకని మనం కాన్స్టిట్యూషన్నే ఫాలో అవుదాం. అదే మనకు అన్నిటికీ సుప్రీం అనమాట. వాళ్ళ బుక్స్, వీళ్ళ రివ్యూస్ ఇవన్నీ కాదు. సో అందుకని 324లో చూడండి, సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ దేనికి సంబంధించి? ఎలక్షన్కి సంబంధించి. సో ఆ బాధ్యతని ఎవరి చేతిలో పెట్టారంటున్నారు? ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టాము అని చెప్తున్నారు. సో ఇవన్నీ జరపడానికి, ఇలాంటి కంట్రోల్ తీసుకురావడానికి కానీ, డైరెక్ట్ చేయడానికి కానీ, సూపరింటెండెన్స్ చేయడానికి కానీ, వీటన్నిటికి సంబంధించి మొత్తం 6 క్లాసెస్ అవసరము అని చెప్పి 6 క్లాసెస్ని 324లో 1 to 6గా చెప్పబడి ఉన్నాయన్నమాట. సరే, ఏమని చెప్పున్నారో ఒకసారి చూద్దాం. మనం 324(1) చూస్తున్నాం కదా. సో ఆ 1లో ఏం చెప్పున్నారని చూస్తే, ది సూపరింటెండెన్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. సో ఎలక్టోరల్ రోల్స్ అనే వాటిని ప్రిపేర్ చేస్తాము అని చెప్పారు. దేనికోసం చేస్తారు అంటున్నారు? కండక్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్. ఈ ఎలక్టోరల్ రోల్ ఎందుకంట? ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ రోల్, వాళ్ళ లిస్ట్ని ప్రిపేర్ చేయడం. ఎలాంటి ఎలక్షన్స్ అంటున్నారు? పార్లమెంటు, అదేవిధంగా ప్రతి స్టేట్లో ఉన్న లెజిస్లేచరు, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, వీళ్ళందరికీ సంబంధించిన ఎలక్షన్స్ని మేము కండక్ట్ చేస్తామండి. దాంతోపాటు దానికి కావాల్సిన ఎలక్టోరల్ రోల్స్ ఏంటంటే కూడా మేము ప్రిపేర్ చేస్తాము. సో ఆ యొక్క బాధ్యత అంతా కూడా ఈ రాజ్యాంగము ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ చేతిలో పెడుతుంది అన్నది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట.
ఈ స్లైడ్ చూడండి. అక్కడ చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ బ్రీఫ్ చేస్తూ రాయడం జరిగిందనమాట. సో సూపరింటెండెంట్స్ డైరెక్షన్ కంట్రోలు, ఎలక్టర్ రోల్స్ దేనికి, ఈ ఎలక్షన్కి సంబంధించి. ఆ ఎలక్షన్స్ ఎలాంటివి ఉండొచ్చు, ఈవెన్ జనరల్ ఎలక్షన్స్ అయినా ఉండొచ్చు, ఇంటరిమ్ ఎలక్షన్స్ అంటే మధ్యంతర ఎలక్షన్స్ అంటే ఒకసారి ప్రభుత్వాన్ని అప్పుడు మీకు గుర్తుండ 2002 టైం అనమాట తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత అంటే 14 నుంచి 19 వరకు జరగాల్సింది. అప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ 18లోనే వెళ్ళిపోయారు. సో అందుకని ఏపీ కన్నా 1 ఇయర్ బిఫోర్ కానీ ఈ యొక్క తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతూ ఉండేటివి. సరే అప్పుడు అలా అంటే ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఉప ఎన్నికలు జరుగుతాయి కదా, బై ఎలక్షన్స్, ఇవన్నిటిలో కూడా ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎవరు ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. చూసారు అక్కడ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా చెప్పారు. అంటే ఎమ్మెల్సీలకి ఎవరు కండక్ట్ చేస్తారు, ఎవరంటే ఎలక్షన్ కమిషనే కండక్ట్ చేస్తుంది. సరే జనరల్ ఎలక్షన్స్ అంటుంటారు కదా, మీకు ఒక డౌట్ రావచ్చు. జనరల్ ఎలక్షన్స్ అంటే అటు లోక్సభకి ఇటు స్టేట్కి ఒకేసారి జరిగితే, అంటే అటు ఏపీలో జరుగుతుంటుంది కదా ఇప్పుడు టైం లైన్, అటు జనరల్ ఎలక్షన్స్ ఎట్లా అంటే మొన్న జరిగింది చూడండి, సపోజ్ 24, 29 తీసుకుంటే ఆ ఎలక్షన్స్ కూడా అంతే కదా. అక్కడ పైన ఏమో ఎన్డీఏ గవర్నమెంటు, స్టేట్లో ఏమో టీడీపీ జనసేన కోయిలేషన్, అదే బీజేపీ కూడా కోయిలేషన్ గవర్నమెంట్స్ అనేది వచ్చింది. అదేమో అనుకుంటారు, కాదు. జనరల్ ఎలక్షన్స్ అంటే ఏంటంటే అక్కడున్న ఓటర్స్ అందరూ, ప్రజలందరూ, దేశంలో ఉన్న పౌరులందరూ కూడా, పౌరులు మీన్స్ ఓటర్స్ అందరూ కూడా ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొనడం. అంటే ఎప్పుడు పాల్గొంటారు, లోక్సభకి ఎలక్షన్స్ జరిగితే. సో ఎప్పుడైతే లోక్సభ మెంబర్ని ఎన్నుకుంటామో దానికి జరిపిన ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ అంటాము. సో అది సాధారణ ఎలక్షన్స్ తెలుగులో. ఇక్కడ క్లారిటీ కదా. మరి స్టేట్కి కూడా జరుగుతాయి కదండి, అంటే దాన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ అంటారనమాట. ఇంకా రాజ్యసభ ఎలక్షన్స్ నార్మల్గా సపరేట్గా జరుగుతుంది. ఎవరి ద్వారా అంటే బై గవర్నింగ్ బాడీ ఆఫ్ ఈచ్ స్టేట్ కానీ, లేకపోతే యూటీసీ, ఎక్కడైతే ఇది ఏమంటారు ఈ ఒక్కొక్క ఓటర్ లిస్ట్ ఉంటుందో వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారు, రాజ్యసభ ఎంపీ. అందుకే చూడండి, మనం మామూలుగా ఓటర్గా ఉన్నప్పుడు మనం వెళ్ళి రాజ్యసభ ఎంపీని ఎప్పుడు ఎలక్ట్ చేసుకోము. ఎవరంటే మన రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళే ఎలక్ట్ చేసుకుంటారు. అందుకే రాజ్యసభ ఏంటి ఎలా కనిపిస్తుంది అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్గా కనిపిస్తుంది అనమాట. అదే లోక్సభ ఏం కనిపిస్తుంది అంటే హౌస్ ఆఫ్ ద పీపుల్. సో లోక్సభ ఏమో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తే, రాజ్యసభ వచ్చేసి దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది, రాష్ట్రాలకి హెడ్గా కనిపిస్తుంది. ఇదైతే నార్మల్ జనరల్ మినిమం తెలిసి ఉండాలన్నమాట. నేను ఇక్కడ నుంచి ఎక్కువ డెప్త్ వెళ్ళట్లేదు, మనం ఫోకస్ అంతా ఎలక్షన్ కమిషన్ మీద ఫోకస్ చేద్దాం. సరే మీరు గమనించండి, ఎలక్షన్ కమిషన్ అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్లో మెంబర్స్ ఉండాలి కదా. అంటే ఎలక్షన్ కమిషన్ ఒకరే ఉంటారా, లేకపోతే ఒకరితో పాటు ఇంకెంతమంది అయినా ఉంటారా, ఆలోచించారా? ఒకవేళ ఉన్నారే అనుకుందాం, అది ఎక్కడ చెప్పున్నారు అంటే దాన్ని కాన్స్టిట్యూషన్లో చెప్పారా, లేకపోతే పార్లమెంట్ ఏమైనా చట్టం చెప్పిందా పలానా కంపోజిషన్ ఉంది అని. మీరు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూస్తూ ఉంటారండి, ఊరికే చెప్పేస్తా పోతారన్నమాట. ఇవే ఎలిమెంట్స్ వాళ్ళు కూడా చెప్పేది, కానీ అది కాన్స్టిట్యూషన్లో చెప్పారా, పార్లమెంట్ లాలో చెప్పారా? ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో అడిగింది యూపీఎస్సీ ఇప్పటిదాకా. అదన్నీ దేని బేస్ చేసుకొని అడిగిందంటే, ఇదిగోండి ఇప్పుడు నేను చూపించా కదా బేర్ యాక్ట్, ఆ బేర్ యాక్ట్ చూసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో అందుకనే మనం కూడా ఏదో వేగ్గా చదవడం కాదు కదా, ఏమి ఇచ్చారో అథెంటిక్ డాక్యుమెంటెడ్ ఆ డాక్యుమెంట్ చూసి చదవాలి. సరే కంపోజిషన్ ఎంతమంది ఉండాలో చెప్పారు. మరి ఎవరు ఆ పొజిషన్ అటైన్ చేయడానికి అర్హులు, వాళ్ళకి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఉన్నామండి, సపోజ్ గ్రూప్ 1 లేకపోతే యూపీఎస్సీ ఏదైనా రాస్తున్నాం, మినిమం డిగ్రీ అనేది ఉండాలి అని చెప్తారు కదా, 10th ఇంటరో అని చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి కదా. సో క్వాలిఫికేషన్స్ ఏమన్నా చెప్పారా? సరే క్వాలిఫికేషన్స్ చెప్పారే అనుకోండి, మరి ఎవరు అపాయింట్ చేస్తారు, అపాయింట్మెంట్ కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే ఇది మీరు చూస్తే ఎలక్షన్ కమిషన్ అనేది ఏకీకృత విధానం అన్నమాట. ఎందుకు, అటు సెంటర్ టు సే యూనియన్ గవర్నమెంట్, ఇక్కడ వచ్చేసేసి స్టేట్కి, రెండింటికి ఎలక్షన్స్ జరుగుతుంది. సో సెంటర్కి స్టేట్కి జరుగుతున్నాయి కాబట్టి ఇదేంటి ఒక ఇంటిగ్రల్ సిస్టమ్. లైక్ క్యాగ్ ఎలాగుంటుంది, అటు సెంటర్కి స్టేట్కి ఒకేలాగా, అదేవిధంగా సుప్రీంకోర్టు ఎలాగా స్టేట్కి సెంటర్కి మధ్య డిస్ప్యూట్స్, అవన్నీ ఏకీకృత విధానాలు అనమాట. సో ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ఎవరు అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ అపాయింట్ చేస్తే టర్మ్ ఎన్ని సంవత్సరాలు. ఒకవేళ మీరు అనుకున్నట్టే 665 అని చెప్తున్నారు కదా, అది కాన్స్టిట్యూషన్లో చెప్పారా? కాన్స్టిట్యూషన్లో ఈ పదం చెప్పలేదండి. మీరు ఎక్కడైనా చెప్తే మాత్రం అది కరెక్ట్ కాదు, అది పార్లమెంట్ లాలో చెప్పారనమాట. ఏంటండి కాన్స్టిట్యూషన్ చెప్తే ఏముంది, పార్లమెంట్లో చెప్తే ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. కాన్స్టిట్యూషన్లో చెప్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మళ్ళీ ఆ టర్మ్స్ కానీ ఏదైనా మార్చాలి అంటే ఖచ్చితంగా దానికి రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సి ఉంటుంది.
అదే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా తీసుకొస్తే ఆ రోజుకి ఉన్న ప్రభుత్వానికి కానీ మెజార్టీ కానీ ఉంటే లోక్సభలోను రాజ్యసభలోను తను అనుకున్న విధంగా ఆ చట్టంలో సవరణలు అనేవి తీసుకురావచ్చు. అర్థమవుతుందా? అదే కాన్స్టిట్యూషన్ సంబంధించి కానీ తీసుకురావాలి అంటే దానికి రాజ్యాంగ సవరణ అవసరం. చాలా 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 క్లిష్టతరమైన ప్రాసెస్ అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఇది. నెక్స్ట్ రిసిగ్నేషన్ గురించి ఏమైనా మాట్లాడారా? కాన్స్టిట్యూషన్లో అయితే మాట్లాడలేదు. ఈ విషయం అయితే మీకు క్లారిటీ ఉండాలన్నమాట. నెక్స్ట్ రిమూవల్కి సంబంధించి ఏమైనా మాట్లాడారా? సరే, ఒకవేళ రిమూవల్ మాట్లాడనుకోండి, ఏ గ్రౌండ్స్ మీద మాట్లాడారు? ఒకవేళ మాట్లాడితే చీఫ్ ఎలక్షన్ గురించి మాత్రమే మాట్లాడారా, లేకపోతే అదర్ ఎలక్షన్ కమిషనర్స్ గురించి కూడా మాట్లాడారా అన్నది చూడాలి. నెక్స్ట్ పోస్ట్ రిటైర్మెంట్ గురించి ఏమన్నా చెప్పారా? ఎక్కడ చెప్పారు అంటున్నారు? ఎలక్షన్ కమిషన్లో ఏమైనా చెప్పారా అని. కాగ్లో మీరు చూసారనుకోండి, పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఇంకేదైనా పబ్లిక్ ఎంప్లాయీ అది లేదు అక్కడ. యూపీఎస్సీకి కూడా లేదు, అంటే పిఎస్సీకి సంబంధించి. బట్ ఇక్కడ ఏమన్నా ఉందా అంటే ఉందన్నమాట. కానీ ఇక్కడ చెప్పారా లేదా అన్నది మీరు చూసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం డైమెన్షన్స్ చూడాలి. సరే, దీన్ని ఇప్పుడు గుర్తుపెట్టుకొని మనం ఆర్టికల్ 324(2)ని మాట్లాడదాం. ఫస్ట్ మనం టెక్స్ట్ చదువుదామండి. టెక్స్ట్ చదివి తర్వాత ఇది చూద్దాం. సరే, ఇక్కడ చూడండి, ఆర్టికల్ 324 ఏం చెప్తుంది? ఎలక్షన్ కమిషన్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో అది చెప్పింది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే అతను ఉంటాడు అని. తర్వాత అండ్ సచ్ నెంబర్ ఆఫ్ అదర్ ఎలక్షన్స్ కమిషనర్ కూడా ఉంటారు అని చెప్పారు. కానీ ఇక్కడ వర్డ్ ఏం గమనించాలి? సచ్ అని చెప్తున్నారు. ఎంతమంది అంట? ఎంతమంది అయినా ఉండొచ్చు. అది ఎవరు చెప్తారంట? ప్రెసిడెంట్ చెప్తారు అంటున్నారు. సో ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ప్రెసిడెంట్ చెప్తారు అంటున్నారు. అంటే ప్రెసిడెంట్ అంటే ఇండైరెక్ట్గా ఎవరు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో దాని అర్థం ఏంటి? ఆ రోజు రూలింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది నెంబర్ ఉండాలి అన్నదాన్ని ప్రభావితం చేయగలరు, చేశారు అని కూడా మీకు అర్థం అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ నెంబర్కు సంబంధించి చూస్తే మీరు ఆ అంటే ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫిరెన్స్ ఎంత ఉంది అన్నది మీకు క్లారిటీ రావాలి. నెక్స్ట్ ఇంకేమంటున్నారు? దాన్ని ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారండి టైం టు టైము అని చెప్పారు. ఇక్కడ వరకు మనకి ఏం అర్థమైంది? కంపోజిషన్ గురించి మనకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి అంటే సెకండ్ పాయింట్ మాట్లాడాలి. ఏంటిది అంటే అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో ఏమంటున్నారు? మరి వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అన్నట్టు కానీ గమనిస్తే అటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కానీ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని కానీ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే పార్లమెంట్ చట్టం ద్వారా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మొత్తం గొడవ అంతా దీని చుట్టూనే జరుగుతుందన్నమాట. పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టానికి అనుగుణంగా ప్రెసిడెంట్ వీళ్ళని అపాయింట్ చేస్తాడు. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, కంపోజిషన్లో ఎవరి యొక్క ఇంపార్టెన్స్, ఎవరి యొక్క ప్రమేయం ఉంది. అదేవిధంగా వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ కంపోజిషన్ చెప్పారు, ఇంతమంది ఉండాలి. ఏముంది, ఒకరు కాకపోతే 10 మంది ఉన్నారు, లేకపోతే 12 మంది ఉన్నారని చెప్తారు. కానీ ఆ 12 మందిని ఎవరు అపాయింట్ చేస్తారు అన్నది ఇంపార్టెంట్ కదా. సో ఆ విధంగా అనమాట. దాన్నే మీరు కానీ అబ్జర్వ్ చేస్తే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి. ఈ ఎలక్షన్ కమిషన్లో ఎవరెవరు ఉంటారని మనకు తెలిసింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ సచ్ అదర్ మెంబర్స్ అనమాట. దాన్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అదే అపాయింట్మెంట్ కానీ గమనిస్తే మీరు, వీళ్ళు ఏ చట్టం, పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ప్రెసిడెంట్ అంటున్నారు. సో ఇప్పటిదాకా ఏదైనా చట్టం ఉందా అంటే ఇప్పటి వరకు, అంటే 1950లో మన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ 70 సంవత్సరాల్లో కూడా ఏ చట్టమూ లేదు. మరి ఇప్పటిదాకా ఎలా అపాయింట్ చేస్తున్నారు అంటే ఏముంది, సింపుల్. ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తే అది చేసేవాడు. అంటే ఎగ్జిక్యూటివ్, అంటే గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ మీద ఎక్కువ ఉండేది. సో అప్పుడున్న రూలింగ్ పార్టీకి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్లో మెంబర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు
అనేది ఇక్కడ క్లారిటీ వస్తుందంట. ఇది అంత నెగిటివ్ కదా. అప్పుడు ఒకవేళ రూలింగ్ గవర్నమెంటే ఇట్లే చేస్తూ ఉన్నిందనుకోండి, అది ఒక రకంగా ఎలక్షన్స్ని మ్యానిపులేట్ చేయడమే కదా. సో ఈ గెలిచిన వాళ్ళే, ఈ పార్టీ వాళ్ళే గెలుస్తుంటారు. మరి మిగతా పార్టీ వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఈవెన్ ప్రజలనే వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఇష్టపడకపోయినా కూడా బికాస్ ఆఫ్ సిస్టంలో మ్యానిపులేషన్స్ ద్వారా ఇలా చేస్తూ ఉంటారన్నమాట. మీకు గుర్తుంటే ఆల్రెడీ లోక్సభ స్పీకర్ మీద ఇలాంటి అవిశ్వాస తీర్మానం పెట్టారు అన్నాను. అంటే ఆ యొక్క వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది అని చెప్పాలనుకుంటున్నారు. అదేవిధంగా సిబిఐలు, ఈడీలు వాడుతున్నారు అని చెప్పి ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ఇది పార్షియల్గా కానీ ఇంపార్షియల్గా జరిగినప్పుడు ప్రజల్లో ఎప్పుడూ అసంతృప్తి ఉండదన్నమాట. ఈవెన్ సుప్రీంకోర్టే అని సిబిఐని ఏమనింది, పంజరంలో చిలుకలాగా బిహేవ్ చేస్తుంది అన్నట్టుగా. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రజా తీర్మానానికి వెళ్ళాలి, ప్రజల యొక్క తీర్పుని శిరసా వహించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేస్తున్నారన్నమాట. సో ఈ వ్యవస్థలు మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఈ వీడియోలో ఈ 324 సబ్ క్లాస్ 2 గురించే మాట్లాడుకుందామండి. ఏమంటున్నారు, కంపోజిషన్ ఉంది అని చెప్పారు. ఎక్కడ చెప్పారు? కాన్స్టిట్యూషన్ చెప్పారు. ఓకే, క్లియర్ అడికి. మరి నెంబర్ గురించి చెప్పారా? చెప్పలేదు. అక్కడ ఏం చెప్పారు, ప్రెసిడెంట్ చేస్తాడు, ప్రెసిడెంట్ ఎవరిని కన్సల్ట్ అయ్యి, ప్రైమ్ మినిస్టర్ కన్సల్ట్ అవ్వాలి అని కాదు, కానీ అదే కదా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్కి సంబంధించి. సో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ఇలా నెంబర్ని చేంజ్ చేశారంటే లక్షణంగా చేంజ్ చేస్తారు. ఎప్పుడు తొలి 40 సంవత్సరాలు అనుకోండి, 39 సంవత్సరాలు అంటే 1950 నుంచి 89 వరకు కూడా సింగిల్ మెంబర్ బాడీగానే ఉన్నింది ఏది, మన యొక్క ఎలక్షన్ కమిషన్. బట్ రాజీవ్ గాంధీ గారి టైంలో 61st అమెండ్మెంట్ తీసుకొచ్చారు 1988లో. అప్పుడు ఓటింగ్ ఏజ్ని 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగిందనమాట. అప్పుడు వర్క్లోడ్ కూడా పెరుగుతుంది కదా. అదే టైంలో ఏంటి అంటే ఏకసభ్య ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కాస్త త్రిసభ్య అంటే 1+2గా మార్చడం జరిగింది. ఒక చైర్మన్, అదేవిధంగా 2 మెంబర్స్ అనమాట. నేను ఇక్కడ కావాలనే తెలుగు పదాలు వాడానండి, అంటే ఈజీగా రికగ్నైజ్ అవుతాయి, ఎగ్జామ్లో రీకలెక్ట్ చేసుకోగలరు అనేసి. రాజీవ్ గాంధీ తర్వాత వీపీ సింగ్ గవర్నమెంట్, తర్వాత చంద్రశేఖర్, వీళ్ళందరూ వస్తుంటారు కదా. సో వీపీ సింగ్ గారు గవర్నమెంట్ ఏం చేసింది అంటే లేదు త్రిసభ్యగా ఎలక్షన్ కమిషన్ కాదు అని చెప్పి మళ్ళీ పాత మోడల్ని తీసుకొచ్చి, మీరే ఆలోచించండి, 39 సంవత్సరాలు ఉన్న ఒక మెథడ్ని, అంటే ఒక మెంబర్గా ఉన్న పార్టీని తీసుకెళ్ళి 3 మెంబర్స్గా మార్చారు. ఆబ్వియస్లీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఈ యొక్క ముందు గవర్నమెంట్కి అగైనెస్ట్ గవర్నమెంట్ అయినప్పుడు ఖచ్చితంగా ఓల్డ్కే వెళ్తుంది అనమాట. అట్లాగే పొలిటికల్ ఇష్యూస్తో మళ్ళీ సింగిల్గా చేశారు. కానీ 91లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎవరు వచ్చారు, పివి నరసింహారావు గారు వచ్చారు, మన తెలుగు బిడ్డ. ఆయన ఏంటి అంటే ఎలక్షన్స్లోకి రాగానే కాకుండా 2 ఇయర్స్ వెయిట్ చేసి 93లో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ని త్రిసభ్యంగా మార్చడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఈ 1+2 స్ట్రక్చర్నే చూస్తున్నాము. ఓకే, రైట్. మరి ఇలా మార్చారు కదా నెంబర్ని, మరి ఎవరు కోర్టుకి వెళ్ళలేదా, ఏమీ ఇష్యూస్ జరగలేదా అంటే జరిగాయి అనమాట, బ్రహ్మాండంగా జరిగాయి. ఏం జరిగింది అంటే అప్పుడు టిఎన్ శేషన్ గారు ఉండేవారు, ఎప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా 1988 ఆ టైంలో అనమాట. ఆయన ఏంటంటే మీకు గుర్తుంటే సెషన్స్ రిఫార్మ్స్ అని కూడా చాలా వచ్చున్నాయి. ఏంటి, ఈ 1+2 మెంబర్ బాడీ ఆ టైంలోనే వచ్చింది. నెక్స్ట్ ఓటర్ ఐడి అంటారు కదా, అవి ఆ టైంలో ఇంకా చాలా వచ్చాయన్నమాట ఈయన టైంలోనే. మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది, అది ఈయన టైంలోనే తీసుకొచ్చారు. తర్వాత ఎలక్షన్లో ఎక్స్పెండిచర్ ఎంత, దాన్ని ఎంత కుదించాలి అనేసి, ఇవన్నీ కూడా శేషన్ గారి రిఫార్మ్స్ అనమాట. సో ఆయన ఉన్నప్పుడు ఏమైంది అంటే రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం గిల్ కృష్ణమూర్తి అని 2 ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసిందనమాట. సో దానికోసం శేషన్ గారు ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి సార్ ఇట్లా ఇంతకు మొదటి ఒకరే ఉండేవాళ్ళు, ఇప్పుడు 2 అపాయింట్ చేసింది గవర్నమెంట్, సో అందువల్ల మాకు వర్క్లో క్లారిటీ అనేది తప్పుతోంది, దీంతో చూస్తే గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫీరెన్స్ అనేది పెరిగిపోయింది, మాకు స్వతంత్రంగా ఎక్కడ వర్క్ చేసుకోగలం, మేము నిష్పాక్షికంగా ఎలక్షన్ ఎలా కండక్ట్ చేయగలము అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. సుప్రీంకోర్టు ఏమనిందంటే అలా కాదండి శేషన్ గారు, ఇప్పుడు కరెక్టే, మీరు ఇంతవరకు ఒకరే ఉన్నారు, బట్ ఇప్పుడు 2 పెంచారంటున్నారు కదా, ఇక్కడ ఓటర్ లిస్టు ప్రిపేర్ చేయడము, రిమైనింగ్ మీ ఎలక్షన్ కమిషన్కి ఉన్న పవర్స్ ఏదైతే ఉందో ఆ పవర్స్ని నేను దృష్టిలో పెట్టుకొని ఏమంటున్నానంటే మీ ముగ్గురు కూడా ఒకటే పవర్స్లో, మీకు ఏమీ డిఫరెన్స్ లేదు, మీరే పెద్ద వాళ్ళే చిన్న అలాంటిది ఏమీ లేదు. మోర్ ఓవర్ వాళ్ళిద్దరికి కూడా
ఆఫీస్లో కంటిన్యూ అవ్వడానికి పర్మిషన్ ఉంది, వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పారు. అంటే నెంబర్ని ఇంక్రీజ్ చేసే ఒక పాజిబిలిటీ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి ఉంది అని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగిందనమాట ఈ కేసు ద్వారా. సో ఆ విధంగా మీరు చూస్తే కంపోజిషన్లో ఒక క్లారిటీ వచ్చేసింది మీకు. ఇప్పుడు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఎవరు చేపడతారు అన్నది మనకు క్లారిటీ కావాలి. అపాయింట్మెంట్కి వచ్చేసరికి ప్రెసిడెంట్ చేస్తాడు, పార్లమెంట్ చెప్పిన ఒక యాక్ట్ ద్వారా అని చెప్పి ఎక్కడుంది మనకు, కాన్స్టిట్యూషన్లో చెప్పారు. ఇది మర్చిపోకూడదండి. ఎక్కడ చెప్పారు ఇది, కాన్స్టిట్యూషన్లో. మరి కాన్స్టిట్యూషన్ చెప్తే ఎందుకండి డిస్ప్యూట్ వచ్చింది అని డౌట్ వస్తుంది కదా. ఎందుకు డిస్ప్యూట్ వచ్చిందంటే ఇన్ని రోజులు ఏం చేశారు, ప్రైమ్ మినిస్టరు లేకపోతే ఇంకొక మినిస్టరు కలిసి ప్రెసిడెంట్కి రికమెండ్ చేసేవాళ్ళు, పలానా వాళ్ళని మీరు తీసుకోండి మాకు ఎలక్షన్ కమిషన్లో అని, అంతే. అది జరిగిపోయేదన్నమాట. అలా జరుగుతుందంటే అర్థం ఏంటి, ఎగ్జిక్యూటివ్ యొక్క కంట్రోల్ అనేది ఎలక్షన్ కమిషన్ మీద కనిపిస్తూ ఉంది. సో ఆబ్వియస్లీ ఏం చేస్తారు, వీళ్ళు రికమెండ్ చేసే పర్సన్స్ను ఈ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఎవరు ఫేవర్గా ఉంటారో వాళ్ళనే రికమెండ్ చేస్తారు. వాళ్ళు పదవుల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు, ఎక్కడైతే రూలింగ్ పార్టీ వాళ్ళకి ఫేవర్ జరుగుతుందో అవే చేసే ఛాన్స్ ఉంది. దానివల్ల నిష్పక్షపాతం ఎక్కడుంటుంది. అదే కాకుండా ఇంకొక తమాషా కేసు జరిగిందనమాట. ఏ టైంలో జరిగిందంటే ఇది 2023-22 ఆ టైంలో జరిగింది. ఏం జరిగిందంటే అప్పుడు అనూప్ చంద్ర పాండే గారు కాదు, ఇంకొక ఇష్యూలో చెప్తాను ఈయన గురించి. అరుణ్ గోయల్ ఉండేవాళ్ళు అనమాట, రిటైర్డ్ ఐఏఎస్. ఆయన ఎలా రిటైర్డ్ అయ్యారంటే ముందు రోజు రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన ఒక 24 అవర్స్లోనే ఆయన ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో ఇలా చేశారు అంటే ఆ యొక్క ఐఏఎస్కి అప్పుడున్న ప్రభుత్వానికి మధ్యన ఎంత సంబంధ బాంధవ్యాలు ఉండాలి అంటే, ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయిన తర్వాత ఎవరు ఏ ప్రభుత్వం అయితే ఆయన ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసిందో ఆ ప్రభుత్వం యొక్క అడుగులకు మడుగులొత్తే విధంగా ఉండొచ్చేమో కదా ఈయన అని చెప్పి చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యిందనమాట. అదొక కాంట్రవర్సీ. దాంతోపాటు క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా ఒక కాంట్రవర్సీ అనేది నడుస్తూ ఉండింది. అంటే మీరు చెప్తున్నారు ఏంటి, కంపోజిషన్ ఉండాలి అంటున్నారు, అపాయింట్మెంట్ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా చేస్తాము అంటున్నారు. మరి క్వాలిఫికేషన్స్ గురించి ఎక్కడైనా మాట్లాడారా, పలానా అర్హతలు ఉండాలని మీరు ఏమైనా మాట్లాడారా? మీరు గమనిస్తే టిఎన్ శేషన్ గారు ఒక ఐఏఎస్ అనమాట. ఆయన ముందు పేరి శాస్త్రి అని వర్క్ చేశారు. ఆయన ఒక లాయరు. ఆ తర్వాత చాలామంది ఐఏఎస్ని ఐఆర్ఎస్ని తీసుకున్నారు. తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ని ఐఆర్ఎస్ని తీసుకున్నారు. ఇలా అంతా మీరు ఏం చేస్తున్నారు, బ్యూరోక్రసీతో మీ యొక్క ఎలక్షన్ కమిషన్ని నింపేస్తున్నారు. అలా చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఏఎస్లు వీళ్ళందరూ కూడా వీళ్ళు పదవుల్లో ఉన్నప్పుడే మీ యొక్క గవర్నమెంట్కి ఏ విధంగా వాళ్ళకి ఫేవర్గా వర్క్ చేయాలి అన్నట్టే వాళ్ళ యొక్క లైఫ్ ఏమంటారు వర్కింగ్ ప్రొసీజర్ కూడా ఉంటుందన్నమాట. మోర్ ఓవర్ వాళ్ళు ఆ యొక్క పదవిని వదిలేసి ఎలక్షన్ కమిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని అపాయింట్ ఎవరైతే చేశారో వాళ్ళకు అనుగుణంగానే పాలసీస్ రిఫార్మ్స్ తీసుకుంటూ ఉంటారు. సో దాని ద్వారా ఎలక్షన్ కమిషన్కి స్వతంత్రత ఎక్కడుంది. సో ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ యొక్క క్లియర్ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది. క్వాలిఫికేషన్సే కాదు, నెంబర్ గురించి చెప్తున్నారు కదా, మీరు ఇందాక అన్నారు కదా నెంబర్కి ఓకే అన్నట్టుగా. ఇప్పుడు ఒకరి నుంచి ఇద్దరిని చేశారు. ఈవెన్ మీకు గుర్తుంటే అండి, రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే కదా శేషన్ గారు ఉన్నారు అని చెప్పాను. అంతకుముందు పేరి శాస్త్రి గారు కూడా, ఈయనైనా సరే శేషన్ గారు అని చెప్తున్నారనమాట. ఆ రాజీవ్ గాంధీ గారు అప్పుడు ఇంకొక 5 మందిని యాడ్ చేయాలి అనుకున్నారంట. ఇప్పుడు ఒకరు ఉన్నారు, ఆయన మాట వినట్లేదు, సపోజ్ శేషన్ గారు ఉన్నారు, ఆయన మాట వినట్లేదు అని చెప్పి ఇంకో ఇద్దరిని తీసుకొచ్చారు, గిల్ గారిని కృష్ణమూర్తి గారిని. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, గవర్నమెంట్ ఈయన అపాయింట్ చేసింది కాబట్టి గవర్నమెంట్కి ఏదైతే ఫేవర్గా ఉంటుందో ఆ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారనమాట. కానీ వీళ్ళ ముగ్గురు కూడా మాట వినలేదనుకోండి గవర్నమెంట్కి, అప్పుడు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఇంకొక ముగ్గురిని యాడ్ చేస్తుంది, లేకపోతే ఇంకో 4 యాడ్ చేస్తుంది, ఇంకో 5 మందిని యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ నెంబర్ చెప్పింది కదా, ఇక్కడ చెప్పారు ఇంకో పదం ఏమని చెప్పారు గమనించండి, పవర్లో కూడా ఈక్వల్ అని చెప్పడం జరిగిందనమాట. ఇది నెక్స్ట్ క్లాస్ చదివినప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అదేవిధంగా అదర్ ఎలక్షన్ కమిషనర్కి
డిఫరెన్సెస్ ఏమీ లేవు అని కూడా చెప్పుంటుంది అనమాట. అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటుంది డెసిషన్ తీసుకునేటప్పుడు. సో ఏదైనా మీకు భిన్నాభిప్రాయాలు వచ్చాయనుకోండి ఏదైనా విషయంలో, అప్పుడు ఎవరిదైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళకు అనుగుణంగా మీరు ఆ యొక్క డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు చెప్పుంటారు. సో అందుకని ఎక్కువ మందిని గవర్నమెంట్ తనకి అనుగుణంగా అపాయింట్ చేసుకుంటే వీళ్ళందరూ ఏం చేస్తారు, గవర్నమెంట్కి ఏ ఫేవర్గా ఉంటే ఆ రిఫార్మ్ని తీసుకుంటారు. అప్పుడు ఈజీగా అది కూడా ఎగ్జిక్యూటివ్ యొక్క కంట్రోల్ అనేది ఇక్కడ పెరగడాన్ని గమనిస్తాం కదా. సో అందుకని ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫరెన్స్ పెరిగిందని, ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్సీ తగ్గిపోతుందని, తర్వాత ఇది ఒక గవర్నమెంట్ బాడీలా వర్క్ చేస్తుంది అని చెప్పి కన్సర్న్స్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు టెన్యూర్ గురించి ఎక్కడా మాట్లాడలేదు కాన్స్టిట్యూషన్లో. నెక్స్ట్ ఆర్టికల్లో కూడా చూస్తాం మనము దాని గురించి కూడా. 6 to 65 years అంటున్నారు, కరెక్టే. కానీ మీరు తీసుకొచ్చే పర్సన్స్ ఎవ్వరు కూడా 6 years లేకపోతే అంటే మీన్ టు సే 6 years మ్యాక్సిమం పెట్టినాం. 6 years ఎవరు ఉండట్లేదు. మీరేదో ఒక 60 ఏళ్ళకో 62 ఏళ్ళకో అట్లా అపాయింట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమవుతారు, 2-3 సంవత్సరాల్లోనే అంటే 65 ఏళ్ళు వచ్చేస్తున్నాయి కాబట్టి తొందరగా వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు అనమాట. దానివల్ల ఏం జరుగుతోంది, ఒక పాలసీ డెసిషన్ అనేది స్ట్రాంగ్గా తీసుకోలేకపోతున్నారు, ఎలాంటి రిఫార్మ్స్ తీసుకోలేకపోతున్నారు. సో ఒక 59-58 సంవత్సరాల కానీ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ 6 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్ సంబంధించి రిఫార్మ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సో ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అంటే అటు నెంబర్ పరంగా చూసినా కానీ, లేకపోతే ఆ యొక్క టెన్యూర్ పరంగా చూసినా కానీ, అపాయింట్మెంట్ పరంగా చూసినా కానీ, ఎటు చూసినా కూడా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ యొక్క ఇంటర్ఫిరెన్స్ అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉన్నాము. అంటే ఈ యొక్క ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని ఏదైతే కాన్సెప్ట్ మనం బేసిక్ స్ట్రక్చర్ కింద అనుకుంటున్నామో దాన్ని అచీవ్ చేయకుండా చేసే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి చాలామంది సుప్రీంకోర్టులో కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. చాలామంది అడగడం కూడా జరిగింది, సార్ మీరు సిబిఐ డైరెక్టర్ని, లోక్పాల్ డైరెక్టర్కి ఒక కమిటీ ఉండాలి అని చెప్పారు కదా నిష్పక్షపాతంగా ఉండడానికి, మరి ఎందుకు మీరు ఎలక్షన్ కమిషన్కి అలాంటి ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నారు అని కొంతమంది ఏంటంటే కొన్ని కమిటీస్ చెప్పిన రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కోట్ చేయడం జరిగిందనమాట. అప్పుడు థార్కుండే కమిటీ అని చెప్పేసి ఈ కమిటీ ఏం చెప్పిందంటే, ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసే మెంబర్స్ని, ప్రైమ్ మినిస్టర్ని, అపోజిషన్ లీడర్ని, సుప్రీంకోర్టు జడ్జి కానీ సిజేఐ కానీ ఉండి వీళ్ళ ముగ్గురు కలిసి ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ARC2 ఏది అంటే వీరప్ప మొయిలీ నాయకత్వంలో మనకు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అది కూడా ఇదే విషయాన్ని చెప్పిందనమాట. దీంతో ఆ టైంలోని మనం ఇందాక అనుకున్నాము కదా ఈ అరుణ్ గోయల్ కేసు అనేది, ఆ కేసు కాస్త జరిగిందనమాట. సో చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అది ఒక స్పార్క్ అయిందనమాట. సో ఆ టైంలో ఈ 23లో ఈ జడ్జిమెంట్ వచ్చింది, అనూప్ బరన్వాల్ జడ్జిమెంట్ అంటారు దీన్ని. ఇది 2023లో వచ్చింది. ఈ కేసుని చూసింది ఎవరంటే KM జోసెఫ్ అనమాట. జస్టిస్ KM జోసెఫ్ గారు 5 జడ్జిలతో కలిసిన ధర్మాసనము ఏమని చెప్పిందంటే, ఇక నుంచి ఎలక్షన్ కమిషన్ని అపాయింట్ చేసే వాళ్ళల్లో ఇంతకు ముందులాగా ప్రైమ్ మినిస్టర్తో కలిసి ప్రెసిడెంట్కి చెప్పడం కాదు, ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడు. కానీ ఎలా చేస్తాడు అంటే, ప్రైమ్ మినిస్టరు లోక్సభ అపోజిషన్ లీడర్ ఆయన, లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ లీడర్ ఎవరైతే ఉంటారో SLP ఆయన, కానీ ఫ్లోర్ లీడర్ వీళ్ళు ఎవరుంటే వాళ్ళు, CJI వీళ్ళ ముగ్గురు కలిసి ప్రెసిడెంట్కి రికమెండ్ చేయాలి. ఆ ప్రెసిడెంట్ అప్పుడు ఎవరినైతే రికమెండ్ చేస్తారో వాళ్ళని ఎలక్షన్ కమిషన్లో తీసుకోవాలి అని చెప్పి ధర్మాసనం చెప్పింది. దాంతోపాటు ధర్మాసనం ఏమనిందంటే, ఇలా చేయడం వల్ల ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ అనేది తగ్గుతుంది, ప్యానలే ఇక్కడ డిసైడ్ చేస్తుంది. మోరోవర్ ఎలక్షన్ కమిషన్కి ఒక సపరేట్ సెక్రటేరియట్ ఉండాలి, అప్పుడే ఇది ఇండిపెండెంట్గా వర్క్ చేయగలగదు. మోరోవర్ వీళ్ళ యొక్క శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఛార్జ్ డౌన్ కింద తీయాలి. అంటే వారి యొక్క వీళ్ళకి ఖర్చు పెట్టే శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ యొక్క ప్రలోభాలకు లోను కాకుండా కన్సాలిడేట్ ఆఫ్ ఫండ్ కింద నుంచి తీయాలి. అంటే డిస్కషన్ జరగచ్చు వీటి మీద, కానీ ఓటింగ్ చేయకూడదు, అవి రిజెక్ట్ చేయకూడదు, అంతే కదా. ఇప్పుడు ఆ జాబ్లో ఉన్నవాడు ఎప్పుడైనా ఆయన శాలరీకు ఇంకొకటి థ్రెట్ ఉంది అన్నప్పుడు ఏం చేస్తాడు, ఆయన యొక్క ఫుల్ వర్క్ని డిశ్చార్జ్ చేయలేకపోతాడు. సో శాలరీ పరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. అదేవిధంగా బడ్జెట్ అంటే ఈఎమ్స్ కానీ మిషనరీస్ కానీ VVPATs కానీ కొనడానికి ఇదిగోండి ఇంత బడ్జెట్ అవుతుంది, దీని విషయాలు చెప్పాల్సి వచ్చేది అంతకుముందు గవర్నమెంట్కి. దానివల్ల ఏంటి, గవర్నమెంట్ పాలసీస్ అనేవి ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ అనేది పెరిగిపోతూ ఉండేది. ఇప్పుడు అదంతా అవసరం లేదు, ఇండిపెండెంట్
ఇండిపెండెంట్గా ఎలక్షన్ కమిషన్ కంటూ ఒక బడ్జెట్ ఉంటుంది, దాని ఓన్గా అది రూల్ చేయగలుగుతుంది అని చెప్పి ఈ ప్యానెల్ ఏదైతే సిజేఈ, లోక్సభ అపోజిషన్ లీడర్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారో అప్పుడు ఇంతకు ముందంతా ఏం చేసేవాళ్ళు, ఓన్లీ బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు వీళ్ళని మాత్రమే తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు మల్టీ స్టేక్ హోల్డర్స్ ఉండడం వల్ల ఏంటంటే మెరిట్ ఎలక్షన్ కమిషనర్స్ అనే వాళ్ళని మనం ఎలక్షన్ కమిషన్కి ఇవ్వగలము, అపాయింట్ చేయగలము. నెక్స్ట్ ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవలు, అదేవిధంగా అదర్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ఎలా రిమూవ్ చేసేవాళ్ళు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరినైతే సజెస్ట్ చేస్తారో ప్రెసిడెంట్కి వాళ్ళని రిమూవ్ చేస్తారు. అదే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవ్ చేయాలి అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా రిమూవ్ చేస్తారో ఆ విధంగా చేసేవాళ్ళు అనమాట. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది కదా, సిఈసిని రిమూవ్ చేయడంలో, అదర్ ఎలక్షన్ కమిషనర్ రిమూవ్ చేయడంలో. మీరే చెప్పారు ఇద్దరు సమానమే అని, కానీ వాళ్ళని రిమూవ్ చేయడంలో ఈ యొక్క తారతమ్యం ఎందుకు అని చెప్పి సుప్రీంకోర్టు ఏంటంటే లేదు అదర్ ఎలక్షన్ కమిషనర్ కూడా సుప్రీంకోర్టు జడ్జి లాగా రిమూవ్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ నెంబర్ మీద మాత్రం ఏమీ మాట్లాడలేదన్నమాట ఈ కేసులో. అయితే ఈ యొక్క కేసు అనేది ఈ కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏమో ఈ ఆదేశాలు ఇచ్చేసిందనమాట. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆదేశాలను బైండ్ ఓవర్ అవుతుందా? కాదు. గవర్నమెంట్ ఏం చేసిందంటే జ్యుడిషియరీ కంట్రోల్ని ఎలా మేము సమ్మతిస్తాము అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఒక బిల్ ప్రపోజ్ చేసింది మన యొక్క గవర్నమెంట్ అనే దానికన్నా పార్లమెంట్ అని చెప్పడం కరెక్ట్. ఇక్కడ ఈ పార్లమెంట్లో ఈ యొక్క బిల్ ఏం చెప్తోంది అంటే, ఈ బిల్ నేమ్ ఇదనమాట. ఏంటి అంటే ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, అదేవిధంగా కండిషన్స్ ఆఫ్ సర్వీస్, టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్ 2023 అని పిలవడం జరుగుతుంది. దీన్ని అప్పటి మన లా అండ్ జస్టిస్ మినిస్టర్ అయిన అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు దీన్ని ప్రపోజ్ చేశారనమాట. దీంట్లో ఏం చెప్పారు అంటే ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది, ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది, వీళ్ళు ఎవరిని రికమెండ్ చేస్తే వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అంటున్నారు. సో సెర్చ్ కమిటీ ఎవరితో అపాయింట్ చేయబడింది? లా మినిస్టర్ ఒక 10-15 పేర్లను ఇస్తాడనమాట. వాళ్ళ పేర్లని సెలక్షన్ కమిటీకి పంపిస్తారు. సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, లోక్సభ అపోజిషన్ లీడర్ కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ సంబంధించిన లీడర్ కానీ ఉంటారు. వీళ్ళు ఉంటే వీళ్ళకన్నా అర్హత లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సంబంధించిన ఆయన. వాళ్ళతో పాటు యూనియన్ మినిస్టర్ ఉంటారు. ఇతను ఎవరు రికమెండ్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడైతే ఆ యొక్క పోస్ట్ మన హోమ్ మినిస్టర్గా చూస్తున్నాం అనమాట. సో ఆ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అయ్యాడు. వీళ్ళ యొక్క ప్యానెల్ ఏదైతే ఉందో ఆ ప్యానెల్ ప్రెసిడెంట్కి ఎలక్షన్ కమిషనర్స్ యొక్క లిస్ట్ అనే దాన్ని రికమెండ్ చేస్తుంది అని చెప్పి గవర్నమెంట్ ఈ బిల్లుతో ముందుకొచ్చింది. అంటే సుప్రీంకోర్టు చెప్పిన దానికి గవర్నమెంట్ చెప్పేదానికి ఇక్కడ చూసారా, యూనియన్ మినిస్టర్ అనే దగ్గర వచ్చిన డిఫరెన్స్. యూనియన్ మినిస్టర్ ఏమవుతాడు? డెఫినెట్గా గవర్నమెంట్లో మెంబర్ అవుతాడు, అంటే ఎగ్జిక్యూటివ్. మోరోవర్ మీరేమని చెప్పారు, డెసిషన్స్ అనేవి మెజారిటీ. సో ఇప్పుడు అపోజిషన్ లీడర్కి నచ్చనంత మాత్రాన పెద్ద ఫరక్ ఏం పడదనమాట. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరు ఆల్రెడీ ఏమనుకుంటున్నారో అదే ఫైనల్ అయిపోతుంది. బికాజ్ మెజారిటీ ఒపీనియన్ ఏదైతే అదే ఉంటుంది కాబట్టి. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే సిజేఐ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ లేదు, జ్యుడిషియరీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ లేదు. ఓన్లీ పార్లమెంట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. న్యాయ వ్యవస్థకు ఎలాంటి స్థానం ఇక్కడ లేదు అన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాలన్నమాట. సో సిజేఐని కంప్లీట్గా రిమూవ్ చేసేసారు ఇక్కడి నుంచి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుడున్న ఇంకో ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండే అనమాట. ఆయన రిటైర్మెంటు ఇంకొక 2 years జస్ట్ జనరల్ ఎలక్షన్ బిఫోర్ ఫిబ్రవరి ఆ టైంలో ఉంది. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత రిటైర్ అవుతారు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అంత అర్జెన్సీ ఏం లేదు కదా ఈ బిల్లుని తీసుకురావడానికి. కానీ ఎందుకు గవర్నమెంట్ అంత హరీబెరీగా ఈ బిల్లుని తీసుకొచ్చింది అన్న దాని మీద క్రిటిసిజం భయంకరంగా వచ్చిందనమాట. దానికోసం వీళ్ళు ఏమంటున్నారంటే ప్రింట్ మీడియా కానీ వీళ్ళందరూ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ని, ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా గవర్నమెంట్ తన చేతిలో పెట్టుకోవాలనుకుంది. న్యాయ వ్యవస్థని ఇక్కడి నుంచి తీసేసింది. అంటే ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో కస్టమ్ కింద దాన్ని ఇప్పుడు చట్టపరంగా లెజిటిమేట్గా చేస్తున్నారు. అందుకని అన్ని రూలింగ్ పార్టీలు కూడా ఈ విషయాన్ని, అంటే ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ని వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేయడం జరిగిందనమాట.
చాలామంది ఏమనుకుంటున్నారంటే న్యాయ వ్యవస్థకి ఇక్కడ ఇష్యూ ఎట్లా వచ్చింది అనుకుంటుంటే, న్యాయ వ్యవస్థలో కొలీజియం ఉండాలని చెప్పి కోర్ట్స్ చెప్పింది అనమాట, సుప్రీంకోర్టు. అంటే గవర్నమెంట్ తెచ్చిన ఎంజాక్లో కమిటీ చెప్పింది. ఆ కమిటీని జ్యుడిషియరీ కొట్టేసింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో కమిటీ ఉండాలి అని చెప్పి జ్యుడిషియరీ చెప్పింది. ఆ విషయాన్ని గవర్నమెంట్ కొట్టేసింది. అంటే ఏం చెప్తున్నారు క్లియర్గా, జ్యుడిషియరీ మాత్రమే ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన విషయాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువగా ఉంది అన్న విషయం మనకి ఇక్కడ క్లారిటీ వస్తుందన్నమాట. బట్ ఇలా జరిగితే నిజంగా న్యాయం జరిగినట్టు కనిపిస్తుందా? ఎప్పుడైనా కోర్ట్స్ అయినా ఇంకొకటైనా కానీ న్యాయం జరిగినట్లు చెప్పడమే కాదు, న్యాయం జరిగినట్లు కనిపించాలి కూడా అని చెప్పి మన యొక్క రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రం చెప్తుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రిన్లో పార్ట్ అని కేశవానంద భారతి కేసు సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే డెమోక్రసీలో ఈ యొక్క ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలియాలన్నమాట. ఈవెన్ 1970లో ఒక సర్వే చేపడితే ఆ సర్వేలో పబ్లిక్ ట్రస్ట్ ఏ వ్యవస్థ మీద ఎక్కువగా ఉంది, ప్రజలకు విశ్వాసం అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ముందు వరుసలో ఉంది. దాని తర్వాతే సుప్రీంకోర్టులు, హైకోర్టులు లాంటి న్యాయ వ్యవస్థలు కూడా నిలబడ్డాయన్నమాట. అంటే ప్రజల్లో అంత విశ్వాసం ఉన్న ఎన్నికల వ్యవస్థ ఈరోజు అబాస్పాలు ఎందుకు అవుతుంది? ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు మేము అపోజిషన్ పార్టీ బీజేపీతో మేము ఎంతగా ఫైట్ చేయాల్సి వచ్చిందో ఎలక్షన్ కమిషన్తో కూడా మేము అంతే ఫైట్ చేయాల్సి వచ్చింది, ఎలక్షన్ కమిషన్ అంత ఇంపార్షియల్గా వర్క్ చేయలేకపోయింది అని వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ టైంలో కూడా ఈ యొక్క ఆర్గ్యుమెంట్ అనేది రావడం జరిగిందనమాట. సో తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అవుతూ వచ్చింది. ఎలా? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ జరగడం వల్ల. ఈవెన్ ఈ బిల్లులో కూడా అదే కదా చెప్పారు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, యూనియన్ మినిస్టర్ మీ వాళ్ళే అందరూ, సో మీరేం చెప్తే అదే జరుగుతుంది. నెక్స్ట్ వీకెండ్ చెక్స్, అంటే జ్యుడిషియరీని అసలు కంప్లీట్గా ఒమిట్ చేసేసారు. సీజీఐ లేదు, ఏం లేదు అన్నట్టుగా. అంటే జ్యుడిషియరీనే లేదు అంటే మీ మీద చెక్స్ ఏమున్నాయి, మీరు ఏం చేస్తే అదే చల్లుతుంది అనమాట. అంటే నియంతృత్వం పెరిగిపోయింది. ది టైరనీ ఆఫ్ ఎలక్టెడ్, ల్యాక్ ఆఫ్ డిస్కషన్స్. ఈవెన్ తీసుకొచ్చేటప్పుడు కూడా బిల్ని ప్రాపర్గా డిస్కషన్ చేయలేదు మిగతా పార్టీలతో అని క్రిటిసిజం కూడా ఉంది. సో ఇవన్నిటిని గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలి అంటే పార్లమెంటరీ సుప్రీమసీని, అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ, సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు కదా, ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ తీసుకొస్తూ కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి. దాంతోపాటు ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి. కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలన్నమాట. సో ఇది మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న 324 సబ్ క్లాస్ 2కి సంబంధించిన విషయాలన్నమాట. ఇప్పుడు 324 సబ్ క్లాస్ 3 చూద్దాం, 5 చూద్దాం. ఎందుకంటే ఇది లాంగ్ టాపిక్ అయినప్పటికీ కూడా దీంతో కనెక్షన్గా చూసినప్పుడే అసలు వీళ్ళందరి మధ్య ఏంటి ఇష్యూస్, ఎందుకు ఎప్పుడు న్యూస్లో ఉంది అన్నది క్లారిటీ వస్తుందన్నమాట. చూడండి 324 సబ్ క్లాస్ 3 చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు 324 సబ్ క్లాస్ 3లో అంటే, ఎలక్షన్ కమిషనర్ వెన్ ఎనీ అదర్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అంటే ఆల్రెడీ అదర్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నాడు కదా, ఆయన్ని కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించబడినట్లయితే అతన్ని మనం చైర్మన్గా చూడాల్సి ఉంటుంది అని ఇక్కడ ఒకటి చెప్పారు. అదేవిధంగా 5th చూడండి ఏమంటున్నారు, సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టానికి లోబడంట ఏంటి, కండిషన్స్ ఆఫ్ సర్వీస్, అంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి కండిషన్స్ ఆఫ్ సర్వీస్ కానీ, టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ కానీ ఎవరికి, ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి, అదేవిధంగా రీజనల్ కమిషనర్స్ కూడా ఉంటారండి, వాళ్ళకి సంబంధించి ఇక్కడ చెప్పున్నట్టు రీజనల్ కమిషనర్స్ కూడా, వాళ్ళందరికీ సంబంధించిన విషయాల్ని ప్రెసిడెంటే రూల్ చేస్తాడు అని చెప్తున్నారు. ఎలాంటి అంటే అక్కడ ఒక కండిషన్ కూడా దానికి యాడ్ చేస్తున్నారు. ఏంటి ఆ కండిషన్స్ అంటే రిమూవల్ కండిషన్స్ అనమాట. ఏంటి, ఒకవేళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కానీ రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే, కేవలం ఆయన్ని సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా రిమూవ్ చేస్తారో ఆ విధంగా మాత్రమే, ఆ గ్రౌండ్స్ మాత్రమే, అంటే మిస్బిహేవ్, ఇన్కెపాసిటీ, వాటి ద్వారా మాత్రమే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవ్ చేయాలి. కానీ అదర్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళతో పాటు రీజనల్ కమిషనర్స్ మాత్రం మనం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క అడ్వైస్ తీసుకున్న తర్వాత ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు చూడండి,
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తన పదవిలో ఉన్నప్పుడు ఎలాంటి డిసడ్వాంటేజ్, తన పదవికి డిసడ్వాంటేజ్ అయ్యే విధంగా ఆయన అపాయింట్మెంట్ టైంలో పార్లమెంటు చట్టం చేయకూడదు. ఒకవేళ అలా చేసినా చెల్లుబాటు కాదు. ఇదే లా అనేది మీకు స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా వర్క్ అవుతుందన్నమాట. అక్కడ మనం మాట్లాడినప్పుడు నేను చెప్తాను. ఎవరు, నిమ్మగడ్డ ప్రసాద్ అని చెప్పేసి అప్పుడు కోవిడ్ టైంలో ఈయన ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. ఆయనకి టర్మ్ తగ్గించేయడము ఇవన్నీ చేసినప్పుడు ఆయన కోర్టుకు దాన్ని కొట్టేసింది అనమాట. ఎందుకంటే వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ పదవి భంగం అయ్యే విధంగా ఏవి చేయకూడదు అని చెప్పి. సో ఇప్పుడైతే మీకు క్లారిటీ ఉంది కదా. ఇవన్నీ ఇక్కడ ఫస్ట్ టైం మాట్లాడాం మనము వాళ్ళ యొక్క నెంబర్స్ గురించి మాట్లాడాం. నెంబర్స్ అయిపోయిన తర్వాత మనం ఏం మాట్లాడాం, అపాయింట్మెంట్ గురించి మాట్లాడాం. సో ఇక్కడ అపాయింట్మెంట్ గురించి మాట్లాడాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, కండిషన్ ఆఫ్ సర్వీస్ గురించి, టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి, ఆ రెండింటిని గుర్తుపెట్టుకొని ఇది చూడండి. 324(3) ఇదేనా మాట్లాడింది. ఏమన్నారు, అదర్ ఎలక్షన్ కమిషనర్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేస్తే ఆయన్ని చైర్మన్గా చూడాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇదే దగ్గర మన శేషన్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, శేషన్ గారి కేసు, అదే మాట్లాడదాం. అక్కడ ఏమన్నాం, కాంటెక్స్ట్ నెంబర్ గురించి, అంటే నెంబర్ని పెంచే అధికారం ఎగ్జిక్యూటివ్కు ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా దాన్ని సపోర్ట్ చేసినట్టు మాట్లాడి. ఇప్పుడు పవర్ ఆస్పెక్ట్లో చూద్దాం. అక్కడ ఏం చెప్పింది సుప్రీంకోర్టు, ముగ్గురికి ఈక్వల్ పవర్స్ ఉన్నాయి అని చెప్పింది. ముగ్గురికి ఈక్వల్ పవర్స్ ఉన్నాయి అంటే అందరూ, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ అదర్ ఎలక్షన్ కమిషనరు అందరూ సేమ్ అనమాట. అంటే పవర్లో కానీ అపాయింట్మెంట్లో కానీ శాలరీస్లో కూడా సేమ్గా ఉన్నారు, రిమూవల్లో కాదు. ఈ విషయం క్లారిటీ ఉండాలి. అంటే సిఈసిని ఎలా చూస్తారు, ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్, అందరూ ఈక్వలే కానీ దాంట్లో ఫస్ట్ ఇతన్ని చూస్తారనమాట. ఈవెన్ డెసిషన్లో కూడా వీళ్ళందరూ ఈక్వలే అని చెప్పబోతున్నారు. ఎలా చెప్తున్నారు, డెసిషన్లో కూడా వీళ్ళందరూ ఈక్వలే అని అంటే, ఇప్పుడు కమిషన్లో కంపోజిషన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇండిపెండెంట్గా వాయిస్ ఉంటుంది ప్రతి ఎలక్షన్ కమిషనర్కి కూడా. సో వాళ్ళ వాయిస్ని వినిపించాలంటే వాళ్ళందరికీ కూడా ఈక్వల్ పవర్స్ ఉండాలన్నమాట. సో అందుకని సిఈసిని మనం కేవలం ఎలక్షన్ కమిషన్కి ఒక అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా మాత్రమే చూస్తాము అన్నట్టు మనం ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాలి. అంటే వీళ్ళందరూ సంయుక్తంగా జాయింట్గా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట కాన్స్టిట్యూషన్ అనేది. దేనికి సంబంధించి, ఎలక్టోరల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. ఒకవేళ వాళ్ళల్లో ఏదైనా అభిప్రాయ భేదాలు, డిఫరెన్సెస్ కానీ వస్తే మెజారిటీ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో అది ఫైనల్గా ఉంటుంది. అంటే ఇది కొంచెం అదర్ ఎలక్షన్ కమిషనర్స్కి పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఓకే, కానీ మీరు అదే 324(5) చూసారనుకోండి, ఇక్కడ ఏమనింది, కండిషన్స్ ఆఫ్ సర్వీసు, టెన్యూర్ ఆఫ్ ఆఫీస్లో ఎలక్షన్ కమిషనర్స్కి, రీజనల్ కమిషనర్స్కి సంబంధించి ప్రెసిడెంట్ మే బై రూల్, పార్లమెంట్ యాక్ట్, పార్లమెంట్ ఏదైతే చట్టం చేస్తుందో ఆ చట్టం ద్వారా వీళ్ళ యొక్క కండిషన్స్, టెన్యూరు ఉంటుంది అని చెప్పిందనమాట. సో అందుకే మనం టెన్యూర్ ఏం చెప్పాము, 6 to 65 years అన్నాము. అవునా, ఇప్పుడు దాకా మీరు కానీ గమనిస్తే మనం ఈ యొక్క ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఇవి చూస్తే అపాయింట్మెంటు ఇద్దరికి ఒకేలాగా ఉంటుంది అని చదివాం. పవర్సు ఇద్దరికి మీన్స్ అటు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇటు అదర్ ఎలక్షన్ కమిషన్కి సేమ్గా ఉంటుంది అన్నాం. పవర్సు సేమ్గా ఉన్నాయి. అదేవిధంగా శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్గా ఉన్నాయి. డెసిషన్ మేకింగ్ పవర్ ఏదైతే ఉందో అది సేమ్గా ఉంది. కానీ మీరు గమనిస్తే ఇందాకే అనుకున్నాం కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి తను డ్యూరింగ్ ద ఆఫీస్ ఉన్నప్పుడు తన పదవికి ఎలాంటి భంగం కలిగే విధంగా ఏ విధమైన యాక్షన్స్ ఉన్నా సరే అలాంటివి తీసుకోకూడదు అని చెప్పి మనకు కాన్స్టిట్యూషన్లోనే చెప్పడం జరిగిందనమాట. అదే కదా మనం గమనించాము. మనం ఇన్న కాన్స్టిట్యూషన్ చదివినప్పుడు కూడా హిజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్టర్ హిజ్ అపాయింట్మెంట్ అని చదివాము. అంటే అక్కడ ఒక ఇమ్యూనిటీ ఉంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి, కానీ ఆ ఇమ్యూనిటీ అదర్ ఎలక్షన్ కమిషనర్స్కి ఉందా, లేదు. అదేవిధంగా ఈ యొక్క రిమూవల్ ప్రొసీజర్లో కూడా ఇద్దరికి మధ్య డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. ఏంటి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవ్ చేయాలంటే మాత్రం సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా రిమూవ్ చేస్తారో ఆ గ్రౌండ్స్ మీద రిమూవ్ చేయాలి అంటున్నారు. కానీ అదర్ ఎలక్షన్ కమిషన్, రీజనల్ కమిషన్ అట్లనా కాదు,
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క ఒపీనియన్ తీసుకొని రిమూవ్ చేసేస్తాడని ప్రెసిడెంట్. సో దాంతోపాటు ఇంకొక డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుందంటే సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్లో కనిపిస్తుంది. ఈ టెన్యూర్కి సంబంధించి మీరు గమనిస్తే పార్లమెంట్ చట్టం ద్వారా వీళ్ళ యొక్క సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ గురించి మాట్లాడతాము అన్నాం కదా. అక్కడ ఏం చేశారు, సిఈసికి మాత్రం 6 years కానీ 65 years కానీ అని ఏదైతే ముందైతే అదేం చెప్పారు. బట్ ఆ విషయాన్ని మనకు అదర్ ఎలక్షన్ కమిషనర్లో అలా చెప్పలేదన్నమాట. ఇంకొకటి ఇక్కడ సుప్రీంకోర్టుకి ఏ విధంగా అయితే మీరు ఇద్దరు ఈక్వలే అన్నారు కదా, ఈవెన్ మీరు ఏం చేస్తారు, సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి ఒక మెథడ్నే చూస్తాం మనం, అందరూ ఈక్వలే సిజేఈ రిమైనింగ్ జడ్జెస్ అని. కానీ మీరు సుప్రీంకోర్టులో గమనిస్తే సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం ఏం చేస్తాం, సిజేఐగా అపాయింట్ చేయడం జరుగుతుంది. కానీ ఆ విధంగా ఎలక్షన్ కమిషన్లో చెయ్యటం లేదు. ఇవన్నీ డిఫరెన్స్లు అనమాట. చాలా చాలా జాగ్రత్తగా చదువుకుంటూ రావాలండి. ఇదంతా చూస్తుంటే ఒక గందరగోళంలాగా కనిపిస్తుంది చెప్పాలంటే. కానీ మీరు పొలిటికల్ ఇష్యూస్ని కానీ కొంచెం బాగా చూస్తున్నారనుకోండి, ఇవన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. ఎవరు ఎందుకు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా అనమాట. వీటి వల్ల ఇంత ఇంపాక్ట్ ఉంటుందంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఓటర్స్తో కూడుకున్న పని కదా ఇదంతా. సో ఆ విధంగా అనమాట. సో మీరు బ్రాడ్గా గమనిస్తే సిఈసికి ఆయన యొక్క డ్యూరింగ్ కోర్స్లో కానీ లేకపోతే రిమూవల్ ప్రొసీజర్లో కానీ టర్మ్లో కానీ అదేవిధంగా సీనియర్ మోస్ట్ని అపాయింట్ చేసే విధానంలో కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి అదర్ ఎలక్షన్ కమిషనర్కి ఈయనకి. ఇక్కడ డెసిషన్ అనే దగ్గర మాత్రం చాలా స్ట్రాంగ్ పవర్ ఉంది ఇద్దరికి కూడా అనమాట. సరే, దానికి సంబంధించి ఒక కేసు కూడా జరిగిందనమాట. ఈ కేసు ద్వారా ఏంటంటే ఇద్దరూ ఒకటే కొంచెం ఇమ్యూనిటీ అనేది ఇచ్చారనమాట రిమూవల్ ప్రొసీజర్లో. ఎవరికి, ఓఈసీస్కి. ఇందాక కూడా అనుకున్నాం కదా, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఇట్లా సుప్రీంకోర్టు జడ్జి లాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే రిమూవ్ చేస్తాము, కానీ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ మాత్రం ఎట్లా జస్ట్ సిఈసి చెప్తే దాన్ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు అన్నారు కదా. కానీ అలా కాకుండా ఇక్కడ ఏంటంటే అదర్ ఎలక్షన్ కమిషనరు అయిన నవీన్ చావ్లా అని అతను ఉండేవాళ్ళు. ఆ టైంలో ప్రెసిడెంట్ ఎవరంటే ప్రతిభా పాటిల్ అనమాట. అప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనరు గోపాలస్వామి అయ్యంగర్. ఈయన ఏం చేశారంటే నవీన్ చావ్లా మీద ప్రెసిడెంట్కి రిమూవ్ చేయమని చెప్పడం జరిగిందనమాట. దానికి కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఒకవేళ ప్రెసిడెంట్ కానీ ఫస్ట్ ఇన్స్టెన్స్లో మిమ్మల్ని అడిగి మీ ఒపీనియన్ కానీ తీసుకుంటే అప్పుడు ఓకే, సిఈసి చెప్పాడు కాబట్టి నెక్స్ట్ సిఈసి ఒపీనియన్ కూడా తీసుకున్నాం కాబట్టి అప్పుడు అదర్ ఎలక్షన్ కమిషనర్ రిమూవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఫస్ట్ అదర్ ఎలక్షన్ కమిషనరే చెప్తున్నాడు వచ్చి ఏమని, ప్రెసిడెంట్ గారు మీరు రిమూవ్ చేయండి అని. సో ఇది కరెక్ట్ కాదు. ప్రెసిడెంట్ కానీ అనుకొని రిమూవ్ చేయాలి అనుకుంటే అప్పుడు మాత్రమే అదర్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మనం ఒక ఒపీనియన్ సిఈసి దగ్గర తీసుకుంటాము అని చెప్పి, ఆ విధంగా సిఈసీలకు ఉన్న అపరిమిత యొక్క పవర్ ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు తగ్గించి అందరూ ఒకటే, ఈవెన్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఇమ్యూనిటీ ఉంది అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. సో టూకీగా కానీ చూస్తుంటే ఈ బిల్ ఏం చెప్పింది, 2023లో తీసుకొచ్చిన బిల్లు అని కానీ మీరు గమనిస్తే అటు అపాయింట్మెంట్స్ గురించి, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ గురించి, టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ గురించి ఇక్కడ మాట్లాడారనమాట. అంటే టర్మ్ ఆఫ్ ఆఫీస్ చూస్తే 6 to 6 years అన్నారు కదా, ఆ టర్మ్ తీసుకొచ్చారు. అలా పెడితే బాగుంటుంది కదా మీరు కూడా ఒక టర్మ్ అనేది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే అప్పుడు మన వాళ్ళు ఏమంటే ఎగ్జిక్యూటివ్ అది మేం కాదు కదా చెప్పాల్సింది టర్మ్ అనేది, కాన్స్టిట్యూషన్లో ఒకవేళ మేము చేయగలిగితే కాన్స్టిట్యూషన్ చెప్పేది మీరు చెయ్యండి అని. కానీ కాన్స్టిట్యూషన్లో అలా చెప్పలేదు. టెన్యూర్ గురించి ఆర్టికల్ 324(5)లో చెప్పారు టెన్యూర్ అనేదాన్ని పార్లమెంటే చట్టం ద్వారా తీసుకురావాలి అని. సో అందుకని మేము ఈ చట్టం ద్వారా తీసుకొస్తున్నాము అని చెప్పి ఇప్పుడు 6 కానీ అదేవిధంగా 65 years కానీ అని చెప్పి ఇద్దరికి అటు సిఈసికి నెక్స్ట్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్కి తీసుకురావడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ టర్మ్ అయిపోయింది కదా, నెక్స్ట్ సర్వీస్ కండిషన్స్ గురించి మాట్లాడారు. అంటే శాలరీస్ గురించి మాట్లాడారు. శాలరీస్ అన్నీ ఇంకా నుంచి ఇప్పుడు ఎట్లా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అన్నారు కదా, దాంతోపాటు శాలరీస్ అనేవి ఇంతకుముందు వీళ్ళు ఏం ప్రపోజ్ చేస్తుంటే క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్తో ఇస్తాము అంటే చాలా క్రిటిసిజం వచ్చిందనమాట. సో అందుకని లేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జికి ఎలా అయితే ఇస్తామో అలాగే ఇస్తాము అని చెప్పి శాలరీస్ విషయంలో క్లారిటీ తెచ్చుకున్నారు. తర్వాత లీగల్ ఇమ్యూనిటీ అంటే
వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు ఈ సివిల్ కేసు అలాంటివి లేకుండా అనమాట. నెక్స్ట్ రిమూవల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు ఎలా ఉందో, అంటే సిఈసీని అయితే సుప్రీంకోర్టు జడ్జి లాగా, అదేవిధంగా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ రిమూవ్ చేయాలంటే మాత్రం సిఈసీ యొక్క ఒపీనియన్ తీసుకోవడం, ఇది ఇలాగే ఉంచడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసిన మేజర్ ఒక వర్క్ ఏంటి అంటే ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగిందనమాట. ఇదండి కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మొత్తం క్రిటిసిజమ్స్, గొడవలు, కేసెస్ అన్నీ అన్నమాట. నాకు వీలైనంత సమాచారాన్ని అయితే నేను కలెక్ట్ చేశాను. దాన్ని విత్ ఆర్డర్లో పెట్టడానికి కూడా ప్రయత్నించాను అనమాట. చూడ్డానికి మనకు ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 2 కానీ 3 కానీ సబ్ క్లాస్ 5 కానీ చిన్న లైన్స్ లాగా కనిపిస్తుంటాయి. బట్ ఈ లైన్స్లో ఇంత ఇంపార్టెంట్ విషయాలు అనేవి ఉన్నాయన్నమాట. ఏదో ఒక ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్ ఇచ్చేయడము, అదేదో గుడ్డిగా మనం రాసేసుకోవడం అలా కాదు. క్వశ్చన్స్ ఆ ఇన్స్టిట్యూట్స్ గురించి అడగాలని ఎగ్జామినర్కి ఎవరు చెప్పని కూడా చెప్పరు కదా. ఏదైతే అథెంటిక్ డాక్యుమెంట్ ఉంటుందో దాన్ని తీసుకుని ఎగ్జామినర్ మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. సో ఎగ్జామినర్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసినప్పుడు ఏం చేస్తాడు, మన కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఏముంది అని చెప్పి వెళ్ళి చెక్ చేస్తాడు. దాంట్లో ఎలా ఇచ్చున్నారో దాని మీదే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. సో ఎస్పెషలీ నా వరకు నా సజెషన్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించి ఏదైనా నోట్స్ కానీ ఏదైనా ఉంటే మీరు బేర్ యాక్ట్ పక్కన పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దట్స్ ద మోస్ట్ బెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే ఒక దగ్గరేమో ఒకడు ఒకలాగా చెప్పుంటాడు, ఇంకొకరేమో 3 ప్యానల్స్ అంటారు. ఇలాంటివన్నీ కరెక్ట్ కాదనమాట. ఇంకా ఇప్పుడు కొత్తగా ఏమన్నా ఇట్లాంటి ఇప్పుడు ప్యానల్ మనం సపోజ్ ఎలక్షన్ కమిషన్కి చూసాము. ఎలక్షన్ కమిషన్కే కాదు, అప్పుడు సిబిఐ డైరెక్టర్ని కూడా ఇలాంటి మెథడ్లోనే చెప్పారనమాట. దాంతోపాటు లోక్పాల్కి సంబంధించి కూడా ఈ విధంగానే చెప్పడం జరిగింది. ఇంకేదైనా కూడా న్యూస్లో ఇలాంటివి కానీ వస్తే వాటిని కూడా మీరు ఒకే నోట్స్లో మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. దట్ విల్ బి ద బెస్ట్ చాయిస్ అనమాట నాకు తెలిసి పాలిటీని ప్రిపేర్ అవ్వడానికి. అంతకు మించి వాళ్ళొకరు ఎందుకంటే ఒకే సబ్జెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఓకే, బట్ దాంట్లో సంబంధించి ఇప్పుడు మీరే చూసారు వాళ్ళ నెంబర్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, వాళ్ళ అపాయింట్మెంట్కి సంబంధించి ఎన్ని గొడవలు వచ్చాయి, కండిషన్స్ సర్వీస్కి సంబంధించి ఏంటి, టెన్యూర్కి సంబంధించిన వీళ్ళ ముగ్గురికి ఏంటి డిఫరెన్స్లు ఎక్కడ ఉంటాయి అన్నది కూడా ఇక్కడ చూసాం మనం. అపాయింట్మెంట్ వీటన్నిటిలో సిమిలారిటీగా ఉన్నా సరే ఇక్కడ ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది చూడడము. ఇలా మీరు మైన్యూట్ లెవెల్లో కూడా వన్స్ ఒక్కసారి కానీ చదివారు అంటే ఇంకెప్పటికీ అదే ఫ్లోలో వెళ్తూ ఉంటుంది అనమాట సబ్జెక్ట్ అనేది. ఓకే రైట్. మీరు ప్రతి టాపిక్ని కూడా అంతే డెప్త్గా అనాలిసిస్ చేస్తే పాలిటీ అనేది ఇలా ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది ఎగ్జామ్ టైంకి. ఎందుకంటే మనకు రోజు చేసే యాక్టివిటీ వ్యవస్థలే కదా అక్కడ చేస్తున్నాము. హిస్టరీ లాగా ఇంకోటి అంటే మనం దాని విషయాన్ని వెళ్ళి బట్టి కొట్టడం అలాంటివన్నీ చెయ్యం ఇక్కడ. అంటే చుట్టూ ఉన్న విషయాల్ని ఆ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ఏవి ఎప్పుడు ఎలా వర్క్ చేయాలి, చట్టానికి లోబడి ఎలా వర్క్ చేయాలి, పార్లమెంటు పాత్ర ఏంటి, ఎగ్జిక్యూటివ్ పాత్ర ఏంటి, అపోజిషన్స్ ఏంటి, ఇలా అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థ యొక్క ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దాన్ని కాపాడడానికి రాజ్యాంగం అనేది తన వంతు కృషి చేస్తుంది అనమాట. సో ఆ పాయింట్లో మీరు చూస్తే ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అయినా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే రైట్. ఇంకేదైనా ఇంకొక వీడియోలో మనం నేషనల్ పార్టీస్ కానీ లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డిఫరెన్స్ ఏంటి ఈ విషయాలు చూద్దామండి. ఓకే రైట్. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.